షెడ్యూలు కులాలు తెగల వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు పకడ్బందీగా అమలు కావాలని రాష్ట్ర షెడ్యూలు కులాలు మరియు షెడ్యూలు తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఎస్సీలకై వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సబ్ ప్లాన్ నిధులు పక్కాగా వినియోగించాలని, దారి మళ్లించవద్దని, ఒకవేళ దారి మళ్లిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. బుధవారం ఆయన కమిషన్ సభ్యులతో కలిసి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో జిల్లాలోని ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూముల సమస్యలు, దాడుల కేసులు, ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. వివిధ అంశాలపై సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఆవాసాలలో చేపట్టేందుకు మంజూరైన పనులు ఇతర పనులకు మళ్లించకూడదన్నారు. ఎక్కడైనా సబ్ ప్లాన్ నిధులు మిగిలిపోతే తిరిగి ఎస్సీ ఎస్టీ కాలనీలో రోడ్లు ఇతర పనులు చేపట్టాలన్నారు. ఉద్యోగాలు, ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీలకు తప్పనిసరిగా ఆర్ఓఆర్ అమలు చేయాలని, ఈ విషయంలో అన్యాయం జరిగితే కమిషన్ ఊరుకోదని హెచ్చరించారు. ఎంపీ నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎస్డీఎఫ్ నిధులను రిజర్వేషన్ ప్రకారం కేటాయించాలన్నారు. మిర్యాలగూడ డివిజన్లో శూన్య పహాడ్, గణేష్ పహాడ్ రోడ్డు వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్తో కోరారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై దాడులకు సంబంధించి కోర్టు కేసులు జాప్యం లేకుండా పరిష్కరించాలని, శిక్షల శాతాన్ని పెంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలే పనిచేస్తున్నందున పారిశుద్ధ్య కార్మికులకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ అమలు చేయాలన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై తక్షణమే విచారణ నిర్వహించి కమిషన్కు నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. చెండూరు మండలం అంగడిపేటకు చెందిన ఎస్సీ మహిళ మేకల బుచ్చమ్మ ఇంటి వివాదం కేసును విచారించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ దాడుల కేసుల్లో బాధితులకు అందాల్సిన 1,89,00,000 రూపాయల పరిహారాన్ని సాధ్యమైనంత త్వరగా తెప్పించేందుకు ప్రయత్నిస్తామని, అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న వారికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు నిధులు తెప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రితో నిర్వహించనున్న హై పవర్ కమిటీలో వీటన్నింటిపై సమీక్షించి నిధులు మంజూరు చేయమని కోరనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని గుడితాండా పునరావాస కేంద్రానికి సంబంధించి 130 మందికి పరిహారం రాని విషయంలో సమగ్ర విచారణ నిర్వహించి వారికి న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ను ఆదేశించారు. నల్గొండ జిల్లా కేంద్రం బైపాస్ వద్ద అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను రోడ్డు నుండి తొలగించకుండా కమిటీ వేసి విచారణ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవాలన్నారు. షెడ్యూలు కులాలు తెగల వారిపై జరిగిన దాడులు, హత్యలు, అత్యాచార కేసుల్లో ఉచితంగా న్యాయ సహాయం అందిస్తున్న అడ్వకేట్ దర్శన్కు గన్మెన్ను పునరుద్ధరించాలని జిల్లా ఎస్పీతో కోరారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలలో రిజర్వేషన్ పాటించాలని, ప్రమోషన్లలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి 1000 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని, మరో 1000 ఇండ్లు ఇస్తామని తెలియజేశారని వెల్లడించారు. రాష్ట్రంలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై దాడుల కేసుల పరిష్కారం, డ్రగ్స్ అరికట్టడంలో పోలీసు, రెవెన్యూ శాఖలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. నల్గొండ బైపాస్లో ఉన్న మహాత్ముల విగ్రహాలను అక్కడి నుండి కదిలించవద్దని, ఎస్సీ ఎస్టీలపై దాడుల కేసులకు సంబంధించిన అడ్వకేట్ దర్శన్కు గన్మెన్ రక్షణ కల్పించాలని, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన అంశంపై విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ కేసులో తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చూడాలని, శూన్య పహాడ్, గణేష్ పహాడ్ రోడ్డుకు సంబంధించిన సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సాహక మొత్తాన్ని ఇప్పించడంలో చొరవ తీసుకోవాలని కోరారు. మరో సభ్యులు రాంబాబు నాయక్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేకూర్చేందుకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పర్యటిస్తుందని, ఎస్సీ ఎస్టీల సంక్షేమం, అభివృద్ధికి ఇతర రాష్ట్రాలలో సైతం ఎస్సీ ఎస్టీలపై అధ్యయనం చేయడం జరిగిందని, నల్గొండ జిల్లాలో గతంలో కంటే కేసుల పరిష్కారం ఎంతో మెరుగ్గా ఉందని, ఎస్సీ ఎస్టీల భూముల విషయంలో అగ్రవర్ణాల ఆధిపత్యానికి అరికట్టే చర్యలు తీసుకోవాలని, గుడితాండా R&Rలో తండ్రులకు నష్టపరిహారం రాగా కొడుకులకు ప్యాకేజీ రాలేదని, ఈ విషయంపై ప్రత్యేకంగా విచారణ నిర్వహించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ సమావేశం ప్రారంభమైన వెంటనే జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో షెడ్యూలు కులాలు తెగల వారిపై దాడులకు సంబంధించి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి 2 సార్లు సమావేశాలు నిర్వహించామని, రెవెన్యూ, పోలీస్ తరపున ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్సీ ఎస్టీల కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ప్రతి నెల క్రమం తప్పకుండా పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నామని, ఎస్సీ ఎస్టీల ప్రజల హక్కులు కాపాడడంలో వారి ఇబ్బందులు తీర్చేందుకు శాయశక్తులా
కృషి చేస్తున్నామని, డివిజన్, మండల స్థాయిలలో అధికారులను ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి సంక్షేమంలో భాగంగా నల్గొండ జిల్లాలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటుతో పాటు నిరంతర సమీక్షలు, దాడులలో బాధితులకు నష్టపరిహారం ఇప్పించడం, క్రమం తప్పకుండా పౌర హక్కుల దినం నిర్వహించడం చేస్తున్నామని, ప్రతి సంవత్సరం జిల్లాలో 90 నుండి 100 వరకు ఎస్సీ ఎస్టీలపై దాడుల కేసులు నమోదు అవుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో 54 కేసులు విచారణలో ఉండగా ఇప్పటి వరకు 6 కేసుల్లో కోర్టుల ద్వారా శిక్షణ కూడా విధించడం జరిగిందని వెల్లడించారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సుంకు ధనలక్ష్మి, బెజ్జం సైదులు, మరో సభ్యులు అనిత, భీమలపల్లి సైదులు, భాస్కర్ తదితరులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల కింద సబ్ ప్లాన్ కింద లోన్లు ఇప్పించాలని, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖల అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో ఏజెన్సీ ద్వారా కాకుండా నేరుగా ఉద్యోగాలను నియమించాలని, ఎస్సీలు కేసులు పెట్టినప్పుడు త్వరితగతిన పరిష్కరించాలని, ఆర్ఓఆర్ తప్పనిసరిగా పాటించేలా చూడాలని, ఎస్సీ ఎస్టీ వార్డుల్లో టాయిలెట్స్ నిర్మించాలని, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, ఎస్సీ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు వేయించాలని, ఎస్సీ కాలనీలో సారా అరికట్టాలని, గ్రామాలలో చట్టాలపై అవగాహన కల్పించాలని, అంగడిపేట మేకల బుచ్చమ్మ కేసును త్వరితగతిన పరిష్కరించాలని, అలాగే కనగల్ కేసులను పరిష్కరించాలని కోరారు. పలు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కె లక్ష్మీనారాయణ, కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి శశికళ, డిటిడిఓ కమలాకర్, డిఎఫ్ఓ రాజశేఖర్, డిఆర్ఓ దశరథ్, ఆర్డీఓలు, డిఎస్పీలు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాలో ఎస్సీ ఎస్టీల సమీక్ష కోసం జిల్లా చేరుకున్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సభ్యులకు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పుష్పగుచ్చాలను అందజేసి ఘన స్వాగతం పలికారు. మరి ఎస్సీ సప్లా నిధులలో ఇప్పుడైతే రోడ్లకు, బీటీ రోడ్లకు, సీసీ రోడ్లకు ఇవ్వడం జరిగింది. మరి నేను మళ్ళీ కూడా సబ్ కమిటీ మీటింగ్లో మాట్లాడి మన క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి నిధుల ద్వారా, సప్లా నిధుల ద్వారా మరి కమ్యూనిటాల నిధులను కూడా తెప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్ డబ్బులు కూడా అడగడం జరిగింది. మరి మన జిల్లాలో 1,89,00,000 రూపాయలు ఇస్తే మరి నష్టపరిహారం అందరికి కూడా అందే విధంగా ఉంటుంది. నేను ఆ ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్కి వచ్చే 1,89,00,000 కానీ, ఇంకా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వాళ్ళకి కానీ, తర్వాత బెస్ట్ ఆఫ్ స్కూళ్ళ గ్రాంట్ కానీ అవన్నిటి మీద సమగ్రంగా చర్చించేందుకు మరి ఆదివారం రోజు 16వ తారీఖు నాడు మరి సీఎం గారి అధ్యక్షతన ఐపవర్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. తప్పకుండా మా జిల్లాకు సంబంధించినటువంటి ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా, ఏదైతే మనం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇబ్బంది డబ్బులు కావచ్చు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ డబ్బులు కావచ్చు, మరి తర్వాత ఎస్సీఎస్ విక్టిమ్స్కి వచ్చే 1,89,00,000 రూపాయలు కావచ్చు, అవన్నీ కూడా నేను కలెక్టర్ గారు పోయేటప్పుడు మన డిఆర్ఓ గారి ద్వారా మరి జిల్లాకు రిక్వైర్మెంట్ తప్పకుండా రేపు పంపిన పర్లేదు ఆఫీస్కు. నేను సండే నాడు మీటింగ్లో మరి సీఎం గారు చెప్పి తప్పకుండా నిధులు ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ చేస్తూ ఉన్నాను. మరి చాలామంది కూడా చాలా రకాల దరఖాస్తులు ఇచ్చిండ్రు. నేను అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. మన జిల్లా, మన అంబేద్కర్ సంఘం నాయకులు చాలామంది మాట్లాడిన దానిలో కూడా మేము అన్నీ నోట్ చేసుకున్నాం. తప్పకుండా మీ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత మన మీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి లక్లీ మా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ గారే ఉన్నారు కనుక మీ సమస్యలన్నీ కూడా తప్పకుండా పరిష్కరిస్తా అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మా డిబిఎఫ్ శంకర్ గారు కూడా మరి అన్నీ కూడా నోట్ చేసుకున్నారు. తప్పకుండా మీ జిల్లా సమస్యలన్నీ కూడా మా శంకర్ గారు నోట్ చేసుకున్నారు. అవన్నీ కూడా మీకు సమస్యలన్నీ కూడా మేము క్షుణ్ణంగా పరిశీలన చేసి మీ మంత్రులతో మాట్లాడి తప్పకుండా మీ అందరి జిల్లా సమస్యలన్నీ కూడా పరిష్కారం తీసుకుని పనిచేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ జిల్లా విషయానికి వచ్చినప్పుడు ఆర్ఆర్ గుడితాండ 135 మంది హిందువులకు ఇచ్చినట్టు మా దృష్టికి వచ్చింది కలెక్టర్ గారు. తప్పకుండా 130 మంది అందరికీ కూడా ఇంత ఎవరికి ఎంక్వైరీ చేయించి తగిన న్యాయం చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మీ కలెక్టర్ గారు అయితే మాకు బాగా తెలిసిన వ్యక్తి. మా సిద్దిపేటలో డిఆర్ఓ పనిచేసిండు, నిజామాబాద్లో పనిచేసిండు, సంగారెడ్డిలో అడిషనల్ కలెక్టర్ పనిచేసిండు. చాలా మంచి వ్యక్తి. ఇంత మంచి వ్యక్తి మీ యొక్క జిల్లా కలెక్టర్కి వచ్చిందంటే మీ జిల్లా అదృష్టము. మా సమస్యలన్నీ కూడా, మా ఎస్సీ సమస్యలన్నీ కూడా మానవత దృక్పథంతో పరిష్కరిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఏ జిల్లాకు పోయినా చూసినా 32 జిల్లాల భిన్నమైన పరిస్థితులు. మేము పోగానే కలెక్టర్ మీద ఎస్పీ మీదనే కాంప్లైంట్ చెప్తారు మాకు. కానీ ఇక్కడ మాత్రము మా ఎస్పీ ఎవరు మాట్లాడినా సామాన్య మా దళిత బిడ్డలు మాట్లాడినా కానీ తప్పకుండా వాళ్ళు ఏం చెప్తున్నారంటే తప్పకుండా ఏమనంటే మాకు ఎస్పీ గారు సాయం చేసిండ్రు,
కానీ కింది లెవెల్ పోయినాం కానీ ఇంకా న్యాయం సిఐ దగ్గర దొరుకుతుంది, డిఎస్ దొరుకుతుందని చెప్తున్నారు కానీ ఎస్పీ గారు నెగటివ్ లేదు. చాలా సంతోషం. నేను ఇటువంటి వార్త 30 జిల్లా ఎక్కడ వినలే. నేను ఎస్పీ గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదే మోటో మెయింటైన్ చేసి మరి కింది అధికారులకు కూడా మన డిఎస్పీలకు కానీ సిఐలకు కానీ డైరెక్షన్స్ ఇచ్చి మా సమస్య పరిష్కారం దిశగా వారు ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మరి మంచి ఎస్పీ కానీ కలెక్టర్ కానీ మంచి యువకులు అభ్యుదయభావాల గల వ్యక్తులు జిల్లాలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నా. మా సమస్యలు కూడా చాలా మంది సమస్యలు చెప్పారు. మా దళిత సంఘాల నాయకులందరూ కూడా, మా డివిజన్ మెంబర్లు చెప్పారు, తర్వాత అందరు చెప్పారు కనుక అవన్నీ కూడా నోట్ చేసుకున్నారు. మరి ఎస్పీ గారు కలెక్టర్ గారు తప్పకుండా అవి మనస్ఫూర్తిగా పెద్ద ఉదయంతో మరి ఉమాన్సి గ్రౌండ్లో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహాల విషయం, మరి బాబు జగన్ విగ్రహాల విషయంలో మరి గౌరవ మన జిల్లా శంకర్ గారు మాట్లాడినారు. నేను తప్పకుండా కలెక్టర్ గారిని మరి కలెక్టర్ గారిదే ఉంటుంది పాత్ర ఇలా. మరి కలెక్టర్ గారిని ముఖ్యంగా కోరేది ఏంటంటే హైవే రోడ్డు మీద పెట్టద్దు, ప్రమాదాలు జరుగుతాయి, ట్రాఫిక్ ఇబ్బంది అయితే సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని ఆసరా తీసుకొని కొన్ని జాగాలల్లో ఇక పెట్టేయద్దు అనేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ కానీ అంబేద్కర్ విగ్రహం కానీ, పూలే విగ్రహం కానీ, బాబూజీ విగ్రహాలు కానీ రోడ్డు సెంటర్లోనే ఉంటాయి. అవి నయంగా పర్మిషన్ ఉండవు. సరే, ఇక మరి కలెక్టర్ గారు కూడా ఒక కమిటీ చేసి మరి అక్కడ ట్రాఫిక్ వాళ్ళతో కానీ హైవే రోడ్ అథారిటీస్ వాళ్ళతో కానీ ఇన్వైట్ తీసుకొని ఓ రోడ్డు పక్కకు అది యాక్సిడెంట్ జరిగినా ప్రజలు జరిగినా మన ప్రజలే కనుక ప్రజలకు ఇబ్బంది కాని చోట పెట్టుకుంటే దాని పెద్ద మనసుతోని కూడా పర్మిషన్ ఇవ్వాలి. మరి విగ్రహం తొలగించద్దని కూడా అటువంటి ఆలోచన ఉంటే కూడా ఆలోచన లేదని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు. నాకు చెప్పిన అట్లా ఏం లేదు సార్, మరి ఆలోచన చేస్తలేమని చెప్పిండు. అటువంటిది ఉంటే కూడా అట్లా చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి జిల్లా సమస్యలపై మరి మా రాంబాబు నాయక్ గారు, మా జిల్లా శంకర్ గారు ఇవాళ చెప్పిండ్రు మాకు చాలా. అవన్నీ కూడా కలెక్టర్ గారు నోట్ చేసుకున్నారు. తప్పకుండా అవన్నీ పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి దర్శన్ అడ్వకేట్ విషయంలో మరి ఎస్పీ గారు ఒకటి ఆలోచించాలి. చాలామంది కూడా దర్శన్ అడ్వకేట్ చాలామంది కేసులలో కూడా మరి ఉచితంగా న్యాయస్థలాలు ఇచ్చుకుంటూ ఎక్కడ ఎస్సీలకు అన్యాయం జరిగినా కానీ మరి 108 లెక్క పనిచేస్తూ ఉన్నాడు. ఆయన గన్మెన్ తొలగించినట్టు మా దృష్టికి వచ్చింది. దయచేసి ఆయన కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆయన ఎస్సీల కోసం దళితుల కోసం నిరంతరం పోరాడించే వ్యక్తి కనుక మీరు ఏమన్నా ఆలోచన చేసి ఆయన గన్మెన్ పునరుద్ధరిస్తే మరి చాలామంది అడుగుతున్నారు కనుక పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నాకు కూడా నాకు చెప్పండి. మీ లెవెల్లో మీరు సాయం చేయండి. ఇంకేమైనా కావాలంటే మీరు డీజీపీతో కానీ ఇంటెలిజెన్స్తో కానీ నేను కూడా మాట్లాడతా. ఆయనకు గన్మెన్ ఇస్తే బాగుంటుంది. ఆయన సమాజ సేవకుడు కానీ అటువంటి సేవకుడు మనం ప్రోత్సహించాలని చెప్పి నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా చూస్తున్నాం. అంత సప్లా నిధులు కానీ ఇవన్నిటి మీద మాట్లాడినాం. మరి జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు మా యూనివర్సిటీ విషయంలో తప్పకుండా ఎంక్వైరీ చేసి మరి కలెక్టర్గా రిపోర్ట్ ఇచ్చి తప్పకుండా వాళ్ళు మరి అక్కడ ఏదైతే ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చిండ్రో అలా వాళ్ళు నిబంధనలు పాటించకపోతే తప్పకుండా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మా నిరుద్యోగ న్యాయం చేయాలని చెప్పి కూడా నేను కలెక్టర్ గారు కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే విక్టిమ్స్ పై దాడులు జరుగుతూ ఉన్నాయో ఆ దాడులతోటి వాళ్ళ విక్టిమ్స్ తరఫున మాట్లాడే ఒకరికి చేసే న్యాయవాదులే తక్కువ. ఒకరిద్దరు న్యాయవాదులు మాట్లాడితే అలాంటి న్యాయవాదులు ఇప్పుడు పోలీసు వారికే మంచి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి మిరాలు కూడా ప్రజాహత్య కేసు ఇంతకుముందే ఇది సభ్యులు మాట్లాడడం చూసాం. అంతేకాకుండా సూర్యాపేటలో మాలబండి ఇష్యూ చూసాం, జెండా హత్యలు చూసాం. ఆ మిరాలు కూడా ప్రణయహత్య కేసులో దర్దాపు కలకత్తా బాంబులు వేడి కేసులో తీవ్రవాదులు ఈ విధాలు ఉన్నటువంటి క్రైమ్ నేచర్ ఉన్న వ్యక్తులు ఉన్నారు. అలాంటి అడ్వకేట్కి మనం రక్షణ కల్పించే బాధ్యత అది ఖచ్చితంగా తీసుకోవాలా సార్. ఒక రాజకీయం ఏదైనా ఉండొచ్చు కానీ మానవీయ కోణంలో ఆలోచించి విక్టిమ్స్ తరఫున తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నవాడికి తక్షణమే మరి గవర్నమెంట్ కూడా నియమించే పూర్తి చేస్తారని ఎస్పీ గారిని ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ దొరకల్ విలేజ్లో నల్గొండ పట్టణకు అతి దగ్గరలో ఉంటుంది. ఎస్సీ ఇల్లు కట్టుకుంటే ఇంటి మధ్యలో రోడ్డు వేయాలి. ఆ రోడ్డు అది ఏంటి ఇప్పుడు కొత్తగా బాత్రూమ్లకు సంబంధించి గ్రామ కండంకి ఏదో ఉన్నది వచ్చిండ్రు. పాపం ఆ ఇంటి గేటు కట్టడం వద్దాం ఎట్టించాలి. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు చొరవతోటి వారికి సత్వర న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి సార్ అనేక కంప్లైంట్లు అనేక విద్యార్థి సంఘ నాయకులు మా దృష్టికి కమిషన్ చుట్టూ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆ మహాత్మా గాంధీ రెగ్యులర్ ఇప్పుడు క్రైమ్ కంటే ఎక్కువ పేపర్ల న్యూస్లో ఆ రిక్రూట్మెంట్ గురించి చూస్తూ ఉన్నాం సార్. అది ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకొని నిరుద్యోగ యువత ఎంతో మంది ఉన్నారు. వారికి రోస్టర్ పాటించకుండా వారి ఇష్టానుసారంగా ఎలాంటి ఇది లేకుండా వారి సొంత నిర్ణయాలతో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అది కరెక్ట్ పద్ధతి కాదు సార్. ఆ తక్షణమే
కన్సల్ట్ ఆఫీసర్ కానీ గౌరవ ఎస్పీ గారిని కూడా కొడతాం. దాని మీద స్పెషల్ ఎంక్వైరీ ఇంటెలిజెన్స్ కానీ విజిలెన్స్ ఎంక్వైరీ వేసి ఆ యొక్క రిపోర్ట్ మా కమిషన్కి సమర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇలాంటి సమస్యల పట్ల కమిషన్ ఎక్కడ జరిగినా కూడా 33 జిల్లాల్లో ఎస్సీ ఎస్టీల పట్ల చైర్మన్ గారు అనేక సమస్యలు తన గ్రౌండ్ నుంచి సర్పంచ్ స్థాయి నుంచి